Hi friends, welcome to my channel AJ Deals Tech. Friends, 4G నెట్వర్క్ నుంచి 5G నెట్వర్క్ అయితే దాదాపుగా కన్వర్ట్ అయితే అయిపోయాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బ్రాండ్ అనేది బడ్జెట్ లోపల 5G మొబైల్స్ని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ వీడియో లోపల నేను అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 4 5G మొబైల్స్ గురించి అయితే చెప్తాను. మీ బడ్జెట్ 10,000 ఉండి మీరు ఒక బెస్ట్ 5G మొబైల్ కొనదలుచుకున్నట్టయితే ఈ వీడియోని అయితే ఫాలో కావచ్చు. నా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింటే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే ఈ మొబైల్స్ ను 4th నుంచి వెళ్ళి 1st వరకు అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ ఏదైతే ఉందో బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం 4th మొబైల్ గురించి అయితే చూద్దాము. 4th మొబైల్ వచ్చేసి ఐటెల్ నుంచి వెళ్ళి P55. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తోనైతే వస్తుంది. బ్లూ గ్రీన్ అనే 2 కలర్ వేరియంట్ తోనైతే ఈ మొబైల్ అయితే మనకు ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోనైతే వస్తుంది. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్, 4GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. దీనిలో స్టోరేజ్ చూసినట్టయితే 64GB అయితే ఉంటుంది. 1TB వరకు మనం దీన్ని ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలో యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక దీని డిస్ప్లే చూసినట్టయితే 6.6 inches IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోని వాటర్ డ్రాప్ నాట్స్ ఉంటుంది. దీనిలో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 500 nits వరకు అయితే ఉంటుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ తో ఉంటుంది. 0.08 MP సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. దీని లోపల ఫుల్ HD ద్వారా మీరు 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జర్ తోనైతే ఈ మొబైల్ని ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 9,930 రూపీస్కి అయితే వస్తుంది. మన థర్డ్ మొబైల్ వచ్చేసి లావా నుంచి వెళ్ళి లావా బ్లేజ్ 2. ఇదైతే చాలా స్టైలిష్ డిజైన్ తోనైతే లాంచ్ చేశారు. వెనక బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఒక రింగ్ లైట్ స్ట్రక్చర్ అయితే ఇస్తున్నారు. ఇది ఫోన్ వచ్చినప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు మరియు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ రింగ్ లైట్ స్ట్రక్చర్ లోపల బ్లూ కలర్ లైట్ అయితే వస్తుంది. ఇది ఎంతో అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 13 తోనైతే వస్తుంది. బ్లాక్, బ్లూ, లావెండర్ అనే 3 కలర్ వేరియంట్ తోనైతే వస్తుంది. దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 7nm బేస్డ్ చిప్ సెట్ తోనైతే వస్తుంది. 4GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 64GB అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్. దీనిలోని యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.1 lakh వరకు అయితే ఉంటుంది. ఇంకా దీనిలోని డిస్ప్లే చూసినట్టయితే 6.56 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 450 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీనిలో కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని లోపల 18 watts ఫాస్ట్ ఛార్జర్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 9,999 రూపాయలకైతే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్, సెకండ్ మొబైల్ వచ్చేసి లేటెస్ట్ గా లాంచ్ అయినటువంటి పోకో M6. దీనికి సిమిలర్ గా ఉన్నటువంటి ఇంకొక మొబైల్ కూడా ఉంది. రెడ్మీ నుంచి వెళ్ళి రెడ్మీ 13C. ఈ 2 మొబైల్ కూడా స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకే దాంట్లో చెప్తున్నాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తోనైతే వస్తుంది. MIUI వర్షన్ తోనైతే ఉంటుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్ తోనైతే వస్తుంది. 4GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB అయితే ఉంటుంది. ఇది 1TB వరకు అయితే మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోనే యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 3.8 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చి 6.74 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 450 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఈ డిస్ప్లేకి ఉంటుంది. ఇక కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే ఈ మొబైల్ని మనకి ఇస్తున్నారు. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. దీని ఫ్రంట్ కెమెరా చూసినట్టంటే 5 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు.
5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 10,388 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఏదైనా సేల్ లోపల క్రెడిట్ కార్డును కానీ ఏదైనా బ్యాంక్ కార్డును కానీ ఉపయోగించినప్పుడు ఇంకా మీకు అండర్ 10,000 లోపలనైతే ఈ మొబైల్ మనకు వస్తుంది. ఇందులో మన ఫస్ట్ అండ్ బెస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మోటో G34. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 14 వర్షన్తోనైతే వస్తుంది. అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తోనైతే ఈ మొబైల్ అయితే మనకు ఇస్తున్నారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. బేస్ వేరియంట్ లోపల 4GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది 1TB వరకు మనం ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోనే యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.3 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.5 inches HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 500 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీనిలోని కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే ఇస్తున్నారు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరాని అయితే ఇస్తున్నారు. ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. 10,000 ప్రైస్ రేంజ్ లోపల ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఈ మొబైల్లో 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇది ఒక గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మిగతా మొబైల్స్ చూసినట్టయితే ఈ ప్రైస్ రేంజ్ లోపల 5 MP 8 MP అయితే ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 10,999 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ ను కానీ ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 9,999 రూపాయలకైతే వచ్చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల ఉన్నటువంటి బెస్ట్ 5G మొబైల్స్. మీకు ఇందులో ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.